హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెటలర్జీ అనే టాపిక్లో ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మెటలర్జీ అనే టాపిక్ కెమిస్ట్రీలో ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్. సో జనరల్గా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లో 3 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ లో సల్ఫైడ్ ఓర్ ని కాన్సన్ట్రేట్ చేయడానికి మనకున్నటువంటి మెథడ్ ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్. ఈ సల్ఫైడ్ ఓర్స్ ని, సో దిస్ మెథడ్ ఈస్ పర్టికులర్లీ యూజ్ఫుల్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్ ఓర్ ని ప్యూరిఫై చేయడానికి, కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ మెథడ్ ని యూజ్ చేస్తాం. సో దీంట్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫ్లోటేషన్ ట్యాంక్. ఒక ఫ్లోటేషన్ ట్యాంక్ ఉంటుంది మెథడ్ లో. దిస్ ఈజ్ ఏ ఫ్లోటేషన్ ట్యాంక్ ఇన్ విచ్ ద ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ ట్యాంక్ లో ద ఓర్ ఈజ్ ఫెడ్ ఇన్ ద ఫ్లోటేషన్ ట్యాంక్. ఈ ఫ్లోటేషన్ ట్యాంక్ లో పౌడర్డ్ ఓర్ తీసుకుంటాం. సో జనరల్ గా ప్రతి ఓర్ ని కూడా మనం క్రష్ చేసి, గ్రైండ్ చేసి, దాన్ని పౌడర్ చేసి, ఆ పౌడర్ మెటీరియల్ ని కాన్సన్ట్రేషన్ స్టెప్ లో తీసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఈ సల్ఫైడ్ ఓర్ ని ఇట్ ఈస్ ఫైనలీ పౌడర్డ్ అండ్ గ్రైండ్ అండ్ ఇట్ ఈస్ ఎజిటేటెడ్ విత్ సూటబుల్ సాల్వెంట్ అండ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ సూటబుల్ సాల్వెంట్. ఒక సూటబుల్ సాల్వెంట్ తో మిక్స్ చేసి దాన్ని ఈ ఫ్లోటేషన్ ట్యాంక్ లో తీసుకుంటాం. సో అయితే ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ దీస్ సల్ఫైడ్ ఓర్స్ బేసింగ్ ఆన్ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఈజ్ it will have differential wetting property of ore and gangue. Ore and gangue. Ore means the substance useful for the extraction of metal, and gangue means the impurities present in the ore. Impurities present in the ore are called gangue. So they will have differential wetting properties between ore and gangue particles. అంటే ఇక్కడ ore particles అనేవి ఫ్రోత్ తో అటాచ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. గ్యాంగ్ పార్టికల్స్ అయినటువంటి ఇంప్యూరిటీస్ అనేవి వాటర్ తో వెట్ అయ్యి బాటమ్ ఆఫ్ ది కంటైనర్ లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ డిఫరెన్షియల్ వెట్టింగ్ ప్రాపర్టీస్ బిట్వీన్ ఓర్ అండ్ గ్యాంగ్ పార్టికల్స్, ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రిన్సిపల్ అనేది డిజైన్ చేయబడింది. సో దీంట్లో సో ఫస్ట్ ద ఓర్ ఈస్ టేకెన్ ఇన్ ద ఫ్లోటేషన్ ట్యాంక్. ద ఫ్లోటేషన్ ట్యాంక్ కన్సిస్ట్ ఆఫ్ an air blower. This is an air blower which consists of some pedals. సో ఇక్కడ కొన్ని జస్ట్ లైక్ ఫ్యాన్ అనే ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. సో దిస్ కెన్ బి రొటేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఏ పెడల్. సో ఇక్కడ ఒక పెడల్ సహాయంతో దీన్ని మనం రొటేట్ చేయగలం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ సెటప్. సో ఎయిర్ కెన్ బ్లోన్ ఇన్ టు ద సొల్యూషన్ and it consists of a pedal just like here. సో దీన్ని మనం రొటేట్ చేయగలం. సో దీన్ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. సో డ్యూ టు రొటేషన్ ఆఫ్ దట్ ఫ్యాన్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ సమ్ ఫ్రోత్ అండ్ ఎయిర్ ఈజ్ బ్లోన్ ఇన్ టు ద సొల్యూషన్. ఇందులోకి ఎయిర్ బ్లో చేస్తాం. సో ఇక్కడ ఓర్ తీసుకున్నాం. ఓర్ ద ఫైనలీ గ్రౌండ్ ఓర్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద ఫ్లోటేషన్ ట్యాంక్. సో ఎప్పుడైతే ఫ్లోటేషన్ ట్యాంక్ లో ఓర్ తీసుకున్నామో, సో హియర్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ సమ్ ఫ్రోత్. నురగ అనేదాన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఫ్రోత్ ను ప్రొడ్యూస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఫ్రోతింగ్ ఏజెంట్స్. ఫ్రోతింగ్ ఏజెంట్స్ కొన్నిటిని యాడ్ చేయాలి. సో జనరల్ గా ఫ్రోతింగ్ ఏజెంట్స్ అనేవి ఆయిల్స్ యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం పైన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఆర్ యూకలిప్టస్ ఆయిల్, ఎనీ ఆయిల్ వీ కెన్ యాడ్. సో జనరల్ గా పైన్ ఆయిల్ యాడ్ చేస్తాం. దిస్ పైన్ ఆయిల్ యాక్ట్స్ యాజ్ ఫ్రోతింగ్ ఏజెంట్ అండ్ దిస్ ఫ్రోత్ షుడ్ బి కలెక్టెడ్. దోస్ ఆర్ కాల్డ్ ఫ్రోత్ కలెక్టర్స్. ఫ్రోత్ కలెక్టర్స్ కొన్ని యాడ్ చేస్తాం దీంట్లో. ఈ ఫ్రోత్ కలెక్టర్స్ గా సోడియం ఇథైల్ జాంతేట్, సోడియం ఇథైల్ జాంతేట్ ని ఫ్రోత్ కలెక్టర్స్ గా యాడ్ చేస్తాం. సో ఈ ఫ్రోత్ కలెక్ట్ అయిన తర్వాత దీన్ని స్టెబిలైజ్ చేయాలి. ఆ ఫ్రోత్ ని స్టెబిలైజ్ చేయడానికి సమ్ ఫ్రోత్ స్టెబిలైజర్స్ ఆర్ యాడెడ్. ఫ్రోత్ స్టెబిలైజర్స్ లైక్ క్రిసాల్ అండ్ ఎనిలిన్. క్రిసాల్ అండ్ ఎనిలిన్.
ఈ రెండింటిని ఫ్రోత్ స్టెబిలైజర్స్ గా యాడ్ చేస్తాం. సో ఫస్ట్ ఫ్రోతింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తాం. సో వెనెవర్ ద ఫ్రోతింగ్ ఏజెంట్స్ ఆర్ యాడెడ్ అండ్ ఎయిర్ ఈస్ బ్లోన్ ఇన్ టు ద సొల్యూషన్ అండ్ ద pedal is rotated, when it is rotated then it produces some foam. So those foam will be collected by using some sodium ethyl xanthate. సో ఒక ఫోమ్ వస్తుంది అండ్ దోస్ ఫోమ్స్ ఆర్ హైలీ అన్స్టేబుల్. మనకు తెలుసు నురుగు అనేది కొంచెం స్టేబుల్ గా ఉండదు కాబట్టి దాన్ని స్టెబిలైజ్ చేయడానికి క్రిసాల్ ని ఎనిసోల్ ని యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ యాడ్ చేసి సో ఇక్కడ నుంచి మనం ద పౌడర్డ్ ఓర్ యాడ్ చేసాం ఆల్రెడీ. పౌడర్డ్ ఓర్ విచ్ ఈస్ ఎజిటేటెడ్ విత్ సూటబుల్ సాల్వెంట్. పౌడర్డ్ ఓర్ ఈస్ యాడెడ్ విచ్ ఈస్ ఎజిటేటెడ్ విత్ సూటబుల్ సాల్వెంట్. ఒక సూటబుల్ సాల్వెంట్ తో మిక్స్ చేసి ఆ పౌడర్ ఓర్ అంతటిని కూడా దాంట్లోకి డంప్ చేసాం. సో చేసిన తర్వాత when the pedal is rotated it produces some foam. Here it produces some foam inside the container. ఇదంతా కూడా నురుగు ఫామ్ అయింది. ఇలా నురుగు ఫామ్ అయినప్పుడు the ore particles will be wetted by the oil particles, that is froth. The ore particles will be wetted by the oil whereas the gang particles will be wetted by the water. సో వాటర్ కి డెన్సిటీ ఎక్కువ కాబట్టి గ్యాంగ్ పార్టికల్స్ వాటర్ తో తడిసి కిందకి వెళ్ళిపోతాయి, ఓర్ పార్టికల్స్ ఆయిల్ తో తడిసి పైకి వస్తాయి. సో ఈ ఓర్ పార్టికల్స్ విల్ బి అడ్హేర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఆయిల్. ఓర్ పార్టికల్స్ విల్ బి అడ్హేర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఆయిల్. ఈ ఆయిల్ కి ఓర్ పార్టికల్స్ అనేవి అతుక్కుని పైకి వచ్చేస్తాయి. సో దాని కనుక మనం క్లియర్ గా చూసినట్టయితే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ బబుల్, నథింగ్ బట్ సమ్ ఫ్రోత్. ఇది ఒక ఫ్రోత్ బబుల్ అనుకోండి. ఈ ఫ్రోత్ బబుల్ చుట్టూ ద సల్ఫైడ్ ఓర్ విల్ బి అడ్హేర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఫ్రోత్ బబుల్ జస్ట్ లైక్ దిస్. ఇదంతా కూడా ఓర్ అనుకోండి. ద సల్ఫైడ్ ఓర్ విల్ బి అడ్హేర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఫ్రోత్ బబుల్. ఇలా అతుక్కుని ప్రతి ఓర్ పార్టికల్స్ అన్ని కూడా ప్రతి ఎయిర్ బబుల్ కి అతుక్కుని ఇలా పైకి వచ్చేస్తాయి. ఇలా వచ్చినటువంటి పార్టికల్స్ ని వీ కెన్ స్కిమ్డ్ ఆఫ్. స్కమ్, యు నో స్కమ్. స్కమ్ మీన్స్ తెట్టు అంటాం. ఈ తెట్టు లాగా పైకి తేలుతుంది అనమాట ఈ ఓర్ పార్టికల్స్ అలాంగ్ విత్ ద బబుల్స్. సో దిస్ కెన్ బి స్కిమ్డ్ ఆఫ్. దీస్ కెన్ బి స్కిమ్డ్ ఆఫ్. దీన్ని సమ్ ప్యాడిల్స్ తోటి తెడ్లు లాంటివి ఉంటాయి. ఆ తెడ్ల తోటి వాటిని బయటికి సెపరేట్ చేసేస్తాం. సో ఆఫ్టర్ సమ్ టైమ్స్ ద ఎయిర్ బబుల్ విల్ బి బ్రోకెన్ అండ్ ద ఓర్ పార్టికల్స్ విల్ బి కలెక్టెడ్. ఎప్పుడైతే ఈ ఎయిర్ బబుల్స్ బ్రేక్ అయిపోయినాయో ఓర్ పార్టికల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ sulphide ores by using that froth flotation process. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ సపోజ్ మనకి ఇచ్చినటువంటి రియాక్షన్ మిక్సర్ దట్ ఈస్ ఓర్. ఇఫ్ ద ఓర్ కంటైన్స్ 2 sulphide ores like zinc sulphide and lead sulphide. సపోజ్ 2 sulphide ores ఉన్నాయనుకోండి. So whenever we come across with this process, the 2 sulphide ores will be adhere to the surface of the froth. The 2 sulphide ores will adhere to the surface of the froth and the 2 sulphide ores will be collected. సో రెండింటి యొక్క మిక్సర్ వస్తుంది మనకు ఆ సందర్భంలో. సో అలా రాకూడదు. ఏదో ఒకదాన్ని మనం సెలెక్టివ్ గా అబ్జార్బ్ చేసుకోవాలి. సెలెక్టివ్ గా మనకి సెపరేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యాడ్ సమ్ సూటబుల్ డిప్రెజెంట్స్. కొన్ని డిప్రెజెంట్స్ ని యాడ్ చేస్తాం. ఆ డిప్రెజెంట్స్ యాడ్ చేసినప్పుడు దోస్ డిప్రెజెంట్స్ విల్ హెల్ప్ టు ప్రివెంట్ ద అడ్హెరేషన్ ఆఫ్ ద ఓర్ పార్టికల్స్ టు ది ఫోమ్ ఈస్ డన్. సో సపోజ్ ఇక్కడ సోడియం సైనైడ్ అనేటటువంటి డిటర్జెంట్ ను దాన్ని వాడితే, ఈ రెండింటి మిక్సర్ కి సోడియం సైనైడ్ అనే డిటర్జెంట్ ను వాడితే ది సోడియం సైనైడ్ ప్రివెంట్స్ ద adheration of the ore particles to this air bubble, that is oil particles. జింక్ సల్ఫైడ్ ని ప్రివెంట్ చేస్తుంది. ఓన్లీ లెడ్ సల్ఫైడ్ వెళ్ళి ఇక్కడ అతుక్కుంటుంది. దట్ మీన్స్ లెడ్ సల్ఫైడ్ విల్ అడ్హేర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఆయిల్. సో సోడియం సల్ఫైడ్ అనేది ఇట్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ విత్ జింక్ టు ఫార్మ్ Na2ZnCN4. ఈ కాంప్లెక్స్ ను ఫార్మ్ చేసి అగైన్ ఇట్ విల్ బి సెటిల్ డౌన్ అట్ ది బాటమ్ ఆఫ్ ది కంటైనర్. సో ఈ సోడియం టెట్రా సైనో జింకేట్ అనేటటువంటి కాంప్లెక్స్ ను ఫార్మ్ చేసి ఇది బాటమ్ ఆఫ్ ది కంటైనర్ వెళ్ళిపోతుంది. ఓన్లీ లెడ్ సల్ఫైడ్ విల్ అడ్హేర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది ఫ్రోత్. సో ఓన్లీ ఆ లెడ్ సల్ఫైడ్ ఒక్కటే పైకి వస్తుంది. దాన్ని మనం సెపరేట్ చేస్తాం. సో ఇన్ ఆర్డర్ టు సెపరేట్ 2 sulphide ores we have to add some suitable detergents. సో ఇక్కడ మనం యాడ్ చేసే డిటర్జెంట్ ఏంటి అంటే సోడియం సైనైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మనకి కామెంట్ చేస్తే ఆ డౌట్స్ సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేస్తాం.